హాయ్ ఎవ్రీవన్. ఈరోజు జేఎన్టీయూకేకి సంబంధించి క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో కొంతమంది రిక్వెస్ట్ చేస్తే నేను ఈ క్వశ్చన్స్ అనేవి ఫిల్టర్ చేశాను. ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని నియర్లీ నేను 10 పేపర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ని ఫిల్టర్ చేయడం జరిగింది. అయితే ఈరోజు చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే ప్రాబ్లమేటిక్ ఇస్తే ఎలా ఇస్తారు, అన్ని థియరీ క్వశ్చన్సే ఇస్తారా అని చెప్పి అడిగారు. ప్రాబ్లమేటిక్ ఇస్తే కనుక ఆర్ఎస్ఏ అల్గోరిథం కానీ, ఏఈఎస్ అల్గోరిథం కానీ, అలానే ఎల్గోమల్ కానీ, లేదు ఏ టైప్ ఆఫ్ అల్గోరిథం తీసుకున్నా మీకు ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చి ఆ ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయడానికి ఒక అల్గోరిథంని బేస్ చేసుకొని కన్వర్ట్ చేయమని చెప్పి అడగచ్చు. అలానే ఆర్ఎస్ఏ అల్గోరిథం మీద మామూలుగా మనకి ఒక ప్రాబ్లం అనేది జనరల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తాం. అది సింపుల్ ఫార్ములా. అది ఒక ప్రాబ్లం ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా మనకి అల్గోరిథం చెప్తుంది. సో ఇక్కడ ఏ అల్గోరిథమ్స్ అయితే ఉన్నాయో ఆ అల్గోరిథమ్స్ అన్నీ కూడా మనకి ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని ఇచ్చే క్వశ్చన్ అనేది ఛాన్స్ ఉంది. సో ఇవి నార్మల్గా థియరీ పేపర్ క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేసినవి మాత్రం ఏం మిస్ అవ్వద్దు. అలానే 4th క్వశ్చన్ చూడండి, అక్కడ డబుల్ కొటేషన్స్లో టెక్స్ట్ అని పెట్టాను. అంటే అక్కడ ఏ టెక్స్ట్ అయినా ఇవ్వచ్చు. యూజింగ్ ద కీ మోనార్కీ అని చెప్పేసి మోనిక్రీ అని చెప్పేసి ఇచ్చారు. సో అక్కడ కీ అనేది ఏదైనా ఇవ్వచ్చు అండ్ అక్కడ టెక్స్ట్ ఏదైనా ఇవ్వచ్చు. ఆ టైప్లో మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 6 నుంచి 7, 8, 9, 10, 11, 12 ఇవి చాలా రిపీటెడ్ అయిన క్వశ్చన్స్. ఎందుకంటే ఆ యూనిట్స్లో మనం ఇంపార్టెంట్ గెస్ చేయలేము. సో అల్గోరిథమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఈ 13, 14, 15, 16, 17 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో లాస్ట్ 16, 17 రిపీటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో అదే మనకి రిపీటెడ్గా వస్తుంది ఆ యూనిట్ నుంచి. సో ఫస్ట్ ఈ 17 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి రివిజన్ చేసుకోండి, సరిపోతుంది. ఫర్ టుమారో జేఎన్టీయూకే క్రిప్టోగ్రఫీ ఎగ్జామ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.